పొగ త్రాగుట, మద్యపానము ఆరోగ్యానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అది చెప్పండి, పర్లేదు. సార్ నాకు లీవ్ కావాలి సార్. మీ పేరు? సలీం సార్. ఓకే. మీరు లీవ్ మొన్ననే తీసుకున్నారంట కదా? కానీ మళ్ళీ నో, ప్రొడక్షన్ ఇప్పటికే తగ్గిపోయింది. ఆర్డర్స్ చాలా బ్యాలెన్స్ ఉన్నాయి, కుదరదు. సార్, ఈ ఒక్కసారికి సెలవు ఇంకేం ఇప్పిస్తే చెప్పద్దు. అది మా నాన్నగారి ఆరోగ్యం మొత్తం. సలీం, సార్. మీ నాన్నకేదో? అవును సార్, మా నాన్నగారికి గుండెపోటు వచ్చిందట సార్. ఐసీయూలో ఉన్నట్ట. అందుకే సార్, వద్దు సార్ అంత డబ్బు. మళ్ళీ మీకు హలో సార్, మిమ్మల్ని మీట్ అవడానికి రేపు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు సార్. యా, నేను ఈ వీక్ డేస్ బిజీ ఉంటాను, అవుట్ ఆఫ్ స్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సార్. ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా 1 వీక్ తర్వాత ఫిక్స్ చేసుకోండి. ఓకే సార్, అలాగే సార్. యా. హలో డ్రైవర్, స్విఫ్ట్ కార్ రెడీ చేయి. సార్, ఇన్ని కార్లు ఉండగా అది నా మొదటి సంపదంతో కొన్న కార్, మా నాన్నగారి కళ, అందుకే. ఓకే సార్.
అనే మాట వినగానే ఏదో ఆనందం. నాన్న గుర్తుకొచ్చిన మరుక్షణమే మా ఊరెళ్ళాలనిపించింది. ఎందుకో మా ఊరన్నా నా ఫ్రెండ్స్ అన్నా చాలా ఇష్టం. ఏవో తీపి గుర్తులు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. బాల్యం ఎంత అందమైనదో అనిపిస్తుంది. ఎవరబ్బా? రాంబాబు, నువ్వు సంజయ్? ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అసలు నువ్విలా? ఇంతకీ నువ్వెలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా, కానీ నువ్వే చాలా మారిపోయావు. ఎలాగుండేవాడివి ఇలా మారిపోయావురా? నువ్వు మాత్రం తక్కువేంట్రా? ఎదురుగా వచ్చే ఏ అమ్మాయిని వదిలేవాడి కాదు కదా. అవునరా, ఆ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్, ఆకతాయి పనులు, అల్లరి చిల్లర చేష్టలు, ఎంతైనా ఆ రోజులే వేరు. అవునరా, ఇంతకీ మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏమోరా, వాళ్ళ గురించి ఆలోచించే తీరిక లేదు, తెలుసుకునే అవసరమూ రాలేదు. అంతా బిజీ బిజీ లైఫ్ రా. ఒకసారి అందరినీ కలిసి మాట్లాడాలని ఉందిరా. చాలా రోజులైంది కదా, వెళ్దామా? తప్పకుండా. సరే వెళ్దాం పద. అరే, నువ్వు వస్తావని ఊహించలేదురా. నాన్న గుర్తొచ్చారు. మన ఊరిని, మన ఫ్రెండ్స్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. ఆ ముందా పక్క కాపరా. ఇవేరా మా బతుకులు. అదిగో మన సీనిగాడు. ఒరే సీను, ఎవరొచ్చారు చూడు. అరే రాంబాబు, సంజయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. శ్రీరామ్, ఒరే శ్రీరామ్. శ్రీరామ్, ఒరే శ్రీరామ్. శ్రీరామ్ అని పిలుస్తున్నారు. ఎవరు బాబు మీరు? నా పేరు సంజయ్. మేము శ్రీరామ్ ఫ్రెండ్స్ అమ్మా. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ఒక్కసారి శ్రీరామ్ని పిలవరా? ఆ పేరు పెట్టి పిలిచి ఎన్నో సంవత్సరాలైంది బాబు. ఇక్కడే ఉన్నాడు బాబు, రండి చూపిస్తాను. అదిగో బాబు శ్రీరామ్. కాలేజ్లో మేము మా ఫ్రెండ్స్ ఎవ్రీడే ఫుల్ ఎంజాయ్.
సంబరాలకు సంకెళ్ళేస్తా, సంతోషాలను మేం సృష్టిస్తా, కొత్త తీరులకు స్వాగతం ఇస్తా, కొత్త ఆశలకు పందిరి వేస్తా, స్వప్నాలన్నీ సొంతం కావాలంటూ సాగే సైనికులవుతా. రూటు మార్చినా బీటు మార్చినా మేమే ఎప్పుడు హీరోలా, స్టైల్ కొట్టినా స్మైల్ ఇచ్చినా మాకే మేము మొనగాల. ట్విస్ట్ లేదురా స్ట్రైట్ రూటురా, ఇష్టపడ్డదే మా సొంత ఊరా. స్నేహం కోసం ప్రాణాలిస్తా, మోసం చేస్తే బెండెత్తిస్తా, ప్రేమించేందుకు పోటీ పడతాం, పెద్దల మాటలు పెడచవి నెడతా, క్లాసులకే ఎగనామం పెట్టి క్యాంటీన్ లోనే దమ్మె కొడతా, లెఫ్ట్ రైట్ ఆలోచించక మొదలెడతా, ఓటమిలో నా గెలుపును వెతికే ఆలోచన ఆపై పెడతా. Take it easy రా, బాధలొద్దురా, నెక్స్ట్ ఛాన్స్ ఇక మనదే లేరా. We are the college students, చేసేస్తాం ఎన్నో వండర్స్, ఛాలెంజ్ చేసామంటే పట్టేస్తాం పిడికిల థండర్స్. Better you don't come in my way. అమ్మా సింధు, టైం 7 కావస్తుంది, ఇంకా ఏ నిద్ర? లే బంగారం. ఇది ఇంకా లేవనట్టుంది. అమ్మా సింధు, ఇంకా ఎంతసేపు పడుకుంటావే? లే. బంగారం లాంటి కళ్ళ చెడగొట్టావు కదే బామ్మ. ఒరే సంజయ్, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఈ రోజు కాలేజీలో ఎక్కడ ప్లాన్ చేయరా ప్లీజ్ రా. ఎందుకో? మూడు లేదురా. బార్కిలే మూడుందా బంగారం? మూడేటి ఉంది. అయితే కాసుకో. ఫోన్ ఎందుకురా? ఒక్క ఫోన్ కాల్ నీ జీవితాన్నే మార్చేస్తుంది. హలో, గీతాంజలి కాలేజ్? రేయ్, కుడికాలు పెట్టి రావడానికి ఇది నీ అత్తగారిల్లు కాదు. ఏదో ఒక కాల్ పెట్టి సావే. యువర్ అటెన్షన్ ప్లీజ్. మన ప్రియతమ ప్రిన్సిపల్ గారికి గుండెపోటు వచ్చిన కారణంగా మన కాలేజ్ కి సెలవు ప్రకటించడమైనది. యా
ఈ రోజు ఫుల్ ఎంజాయ్. అరే, వచ్చి ఆ బొమ్మను చూడండిరా, సేమ్ ఈ బొమ్మలా ఉంది. ఇది నా బొమ్మలా ఉంది. హలో హలో, ఏ సంజు, ఈరోజు పబ్కి వెళ్దామా? ఈరోజా? లేదు, నేను నైట్ డాడీతో కెనడా వెళ్తున్నాను. అబ్బచ్చా, కాకినాడ ఇప్పుడు వెళ్ళదు, కెనడా వెళ్తాడు ఇటు మొఖానికి. అబ్బా, మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలరా నీకోసం? ఎంతమంది లైన్లో పెడతారో. వచ్చాక నేనే మీట్ అవుతాను, అంతవరకు డిస్టర్బ్ చేయకు. యా, సీ యూ, బాయ్. మొన్న టచ్ స్క్రీన్ అని ఫోన్ దొబ్బేసి చిన్న టచ్ కూడా చేయలేదురా. ఆ పిజ్జాలని, బర్గర్లని, ఫాస్ట్ ఫుడ్ అని, ఫంక్షన్ అని తిప్పింది కదరా. అయినా ఎన్ని తిన్నా ఆవకాయ పప్పు లాంటి అద్భుతం ఉండదు కదరా. అప్పప్పప్పా, పాపు బొమ్మల ఆ ఫేసు, ఇంకి పిల్లల ఆ నోసు, ఎల్లోరా శిల్పంలా ఆ స్ట్రక్చరు, మైండ్ ఫ్రాక్చర్ అయిపోతుందిరా. ఇంతకాలం ప్రీపెయిడ్ సింబుల్ చూశాను కానీ ఫస్ట్ టైం పర్మనెంట్ కార్డ్ చూస్తున్నా. హాయ్ సింధు. హాయ్, వెల్కమ్ టు కాలేజ్. థ్యాంక్ యూ. నీ కోసం ఎక్కడెక్కడ వెతకాలి బాబోయ్. ఒరే సంజయ్, ఈ అమ్మాయి అందాన్ని చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అయ్యేటట్లేదురా. వర్కౌట్ అవ్వనే మన వదలం కదరా. హార్టీ వెల్కమ్ టు ద కాలేజ్. కృతజ్ఞతలు. చూసావా, రాణి రుద్రమదేవిలాగా రాజేశం, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా పౌరుషం ఆ లుక్ లోనే తెలుస్తుందిరా బాబు. ఆ లుక్ లోనే లక్ వెతుకుతా, దాని పక్కనే ఉన్న లక్క పెడతా, కిక్ కొడతా. దా ట్రాక్ దానికి వేసావనుకో, ట్రావెలింగ్ అది చేస్తుంది. అంటే పెద్ద చేపను పట్టాలనుకో, చిన్న చేపని ఎరయ్యాలి కదా. అమ్మ నీ కంగాలను గబ్బర్ సింగ్, నువ్వు మామూలు కదరా బాబు. నువ్వు రారా. ఎందుకన్నా మంచిది. ఒరేయ్, నీ లిప్స్టిక్ లైలా తెగ మేకప్ వేసుకుని వస్తుంది చూడరా. అవునరా, ఏటే ఎగలక్ష్మి, తెగ మొత్తం అయిపోయావు. ఎండి తెరక పరిచయం అవుతున్నావా, బుల్లి తెరక పరిచయం అవుతున్నావా? దోమ తరికి పని చూసుకోరా యద్దవా. ఏమి షేపురా బాబు. మామా, ఐస్ క్రీమ్ చూసుకో. అక్కడ పోతుందిరా అమ్మాయి. ఇదేంట్రా బాబు అంత కసిగా చూస్తుంది? కొంపదీసి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేస్తుందా ఏంటి? రే నా గజ్జల సవర్లు వస్తున్నారు, చూసుకోండిరా. ఏయ్, సినిమాకి వెళ్దామా? ఇట్స్ కామన్ ఇయర్. గజ్జల సవర్లు కాదు, గంధప చెక్కలాంటి గర్రెలు వస్తుంది, చూసుకోండిరా. నువ్వు ఒప్పుకుంటే నీ నుదుడికి బొట్టినవుతా, లేకుంటే నీ కాలుకి మెట్టినవుతా. మా బావకు గాని తెలిసిందంటే కుక్కిన పేను అవుతా. చూసింది చాలు బే, తప్పగా పొట్టినా. పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ మరి. ఇప్పుడు బాగా దూల తీరిందా? నువ్వు మూసుకురా. ఇది విశాల భారతదేశం రా, ఇంకెంతమంది లేరు. ట్రై చేద్దాం పదండి. రే రాంబాబు, చెస్ ఆడదాం, వస్తావా? ఈ రోజు స్పోర్ట్స్ వేసుకురాలేదురా. చెస్కి షూ ఎందుకురా, ఫుల్ బ్రెయిన్ ఉంటే చాలు. మరి అది ఉండాలిగా. నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువరా. కోరా ఇక్కడ కాలిపి పెడుతుంటేనే. హలో హలో, ఎవడ్రా నువ్వు? ఫోన్ చేసి మాట్లాడు గూట్లే. అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మమ్మ లైన్లోకి వచ్చిందేంటి? ఇప్పుడెలా? ఎవర్రా ఫోను? ఎవరో రంపరాకాశిరా, నీ వీరాభిమాన్ అనుకుంటా. అమ్మాయా, ఆ ఫోన్ ఇలాగి నేను డీల్ చేస్తా. అబ్బచ్చా, ఇలాంటి విషయాల్లో మనం కింగ్ అమ్మా. బొంగేం కాదు, ఆ ఫోన్ నేను డీల్ చేస్తా. ముందే నెరేద్దాం, తీసుకోరా. హలో, ఎవరండి మాట్లాడేది? అమ్మాయా, హలో. ఒరే, అంత మంచిగా మాట్లాడుతుంటే నువ్వేంట్రా రంపరాకాశన్నా ఈ ఎదవా?
కాసేపు ఆగ్రా, నీకే తెలుస్తుంది. ఆ, ఏంటండి మాట్లాడడం లేదు? వినపడటం లేదా? మీ వాయిస్ వింటుంటే నాలుక తడబడిపోతుందండి. అంత చెత్తగా మాట్లాడుతున్నానా? కాదు, చాలా మెత్తగా మాట్లాడుతున్నారు తెలుసా? థ్యాంక్స్ అండి. అయ్య బాబోయ్, ఎంత సిగ్గో. మీరేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి పూజ చెయ్యబోతున్నాను. మీ ఫోను. ఒరేయ్, తలస్నానం చేసి పూజ చేస్తుందంట లక్ష్మీదేవిలా. ఈ అమ్మాయితో నిజాలు ఎలా చెప్పిస్తున్నాను చూసావా? ఏంటండి వాయిస్ పోయింది? లేదండి, ఇక్కడ మీ వాయిస్ చాలా బాగుందండి. అవునా? చాలా థ్యాంక్స్ అండి. ఛీ, పోండి. నేను నీ పేరు తెలుసుకోవచ్చా బంగారం? నా పేరా? నా పేరు రాంబాబు. రామ్ చరణ్ లో రాము, మహేష్ బాబులో బాబు, రామ్ బాబు. మీ పేరు ఎంత బాగుందో. థ్యాంక్స్. నేను మిమ్మల్ని రామ్ అని పిలవచ్చా? నీ ఇష్టం, ఎలాగైనా పిలుచుకోవచ్చు. మీ పేరేంటండి? నా పేరు జానకి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అయ్యో బాబోయ్, జానకి ఎంత అందమైన పేరు. చూసావా, పేరు కూడా చెప్పించాను. మ్యాన్ ఫాలోయింగ్ కాదమ్మా, ఫ్యాన్ ఫాలోయింగ్. యా, మాట్లాడించాలి గానీ వచ్చి వేడి నీళ్ళు పెట్టివే. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? జానకి అంటే జాను జాను జాను. జానుతో మాట్లాడుతున్నా. రామ్ రామ్ రామ్. ఎవరు రాము పక్కన? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్లే. నువ్వు చెప్పు జాను. ఏమిటట అతని ప్రాబ్లం? మనం మాట్లాడుకుంటుంటే కుళ్ళుకుంటున్నాడు ఎదవా. మీ నవ్వు చాలా బాగుందండి. పెట్టుడు పళ్ళ నవ్వే మీకింత నచ్చిందంటే ఇంతకు ముందు ఇంకా బాగా నవ్వేదాన్ని. టిఫిన్ పెట్టమని చెప్పి ఎంతసేపు అయింది? ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నా? ఎవడో తెలీదు, నెల తక్కువ వెధవ. రాంగ్ నంబర్. అయినా మీ బాంబు ఇచ్చిన స్ట్రోక్ కి మళ్ళీ వాడు లైఫ్ లో ఫోన్ చేయడు. ఎవడో ఆ బకరగాడు. అయినా అలాంటి వాళ్లకు మీ బాంబే కరెక్ట్. లేకపోతే ఏంటి, నిమిషం మాట్లాడితే చాలు నిలువునా ముంచేస్తారు. అవునే, ఇంత సంధిస్తే చాలు ఈ ఈఫిల్ టవర్ దూచేస్తారు. సార్, మీరు చాలా మంచివారు సార్. ఎందుకోయ్? అంటే ఈ రోజుల్లో కూడా మీ భార్య ఫోటో మీ ఫోన్లో పెట్టుకున్నారంటే. అవునయ్యా, నాకెంత కష్టం వచ్చినా ఆ ఫోటో చూడగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా సార్? తొక్కేం కాదు, నిన్నే భరిస్తున్నాను, ఈ ప్రాబ్లం లెక్క అనిపిస్తుంది. సరే సరే, నేనిచ్చే డబ్బు తీసుకుని జాగ్రత్తగా కోచింగ్ ఫీజు కట్టుకో. వర్కౌట్ అయింది. నేను చెప్పినట్టు ఈ డబ్బు తీసుకుని కోచింగ్ ఫీజే కట్టుకో.
థ్యాంక్ యూ సార్. వినయం. నా గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తున్నాను. హాయ్ రా. అయిపోయావు. నువ్వు బాగా చదివేరే. రాంబాబు, నేను సింధుని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నో ఛాన్స్ లేదు, నేను రాను. అరే ఒక్కసారి ఆలోచించరా. నో, నువ్వు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నేను మాట అంటే మాటే, నేను రాను. అరే ఇంకొకసారి ఆలోచించుకున్నాడు. హే! నేను ఒక్కసారి కమిట్ అవుతే మాట అంటే మడం తిప్పిన వంశం రా మాది. ఆహా సరేరా, నీ ఇష్టం. అది మనం అంతే. ఒరే శ్రీను, మా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? హలో. రవి, హోటల్ ముబారక్ ఉంది కదా, హోటల్ ముబారక్. దాంట్లో చికెన్ 65లు, అయ్ బాబోయ్, మటన్ మంచూరియాలు, అరే, చికెన్ బిర్యానీలు. మర్చిపోద్దు రే, బీర్లు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవి మాత్రం చాలా చిల్లుగా ఉండాలి, ముందే చెప్తున్నా. మన రాంబాబు గడా సినిమాకి వెళ్తున్నాడు రా. అయినా మాట అంటే మడం తిప్పని వంచనరా వాళ్ళది. తొక్కలో మాట్లాడలేదు, ఓకే, సినిమా లేదు, అవన్నీ క్యాన్సల్. ఇది ఫిక్స్. లేదురా, నీ గర్ల్ ఫ్రెండ్ బాబు, బీర్లు చల్లారిపోతాయి. ఏంటి ఇది? ప్యాంట్ రిపేర్ కాదు, గుడి రిపేర్. ఓకేరా. ఎవరు? లేదండి బాబు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. రేపు ఎగ్జామ్. మీకు దండం పెడతాను, ఈ లెక్కలో బొక్కలు రేపు పొద్దున్న చూసుకుంటారు. మీరు ఎలా మీకు దండం పెడతా, మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఇప్పేసింది. రే పుట్టాడా, నీలాగా వీక్ బ్యాట్. ఏంటో సడన్ గా ఇక్కడ తీసుకొచ్చు. రారా చెప్తాను. ఎవరికైనా లైన్ వేస్తావా? కాదే, ఎరేస్తానికి. ఇక్కడున్నావా చెప్తా. నీ ఫిగరు పెద్ద డెంటిస్ట్ లా ఉంది. డెంటిస్ట్ కదరా, సచ్చినాడు సైంటిస్ట్. ఓహో, సైంటిస్టా? ల్యాబ్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏం పర్వాలేదు, చిన్న ఇంజురీ. అదేంటి చిన్న ఇంజరీకి అంత కొత్త చున్ని చించేశావు? నో, ఇంజురీ ఎంతన్నది కాదు, ఇమీడియట్ రెస్పాన్స్ అవసరం. మనిషిగా అది మన బాధ్యత. ఎంతైనా ఇంత దానికి అంత కొత్తది అవసరమా? ఇంత గాయమయ్యి అంత రక్తం వస్తుంటే ఎంతో కొత్త చున్నీ అని పక్కకు పరిగెట్టమంటావా? మనిషికి ప్రేమించే గుణం ఉండాలి. ఎంతైనా నువ్వు గ్రేట్ సింధు. నేనే కాదు, ప్రతి ఒక్కరూ అలా ఉండడానికే ఇష్టపడతాను. అమ్మ దొంగ, నువ్వైతే గజనీలో ఆసినన్నమాట. నేను సంజయ్ రామస్వామిని. రాంబాబు, ఏ అయ్యో రాంబాబు, అరే చూసింది. అరే ఈ 10,000 తీసుకున్నా, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. హాయ్ మామా. హాయ్ రా. మన రాంబాబు గడేడ్రా? అమ్మ ఈడు వచ్చేసాడు, నటించాడు. ఆ కట్లేంట్రా, బిర్యానీ పొట్లానికి కట్టినట్టు? మొత్తం బయటకు వచ్చేసిందిరా బాబు. ఆహా, ఆరోగ్యశ్రీలో కట్టించుకున్నావు కదా. వీడికెళ్ళి తెలిసిపోయింది. నా కర్మరా. నాకు తెలుసురా, నా ప్రేమ కోసం నీ ప్రాణాలని కూడా లెక్క చేయవని. అందుకే నా డబ్బులు నాకు ఇచ్చేయాలన్నమాట. అమ్మ నా బంగారం, ఇటే వస్తున్నావా? ఏదో ఒక ట్రిక్ ప్లే చేయాలి. కమాన్ సంజయ్, క్యారెక్టరైజేషన్ చేంజ్. ఇది మరి నేనెంత ధనవంతుణ్ణి గుణవంతుణ్ణి అయినా నేను భగవంతుణ్ణి కాదురా. ఇంత చిన్నదానికే నా కాలం మీద పడిపోలేవు నువ్వు. నీకోసం నిన్నటి 10,000 ఏంట్రా, ఈ 10,000 కూడా తీసుకో నీకే.
ఈ సడన్ గా సౌండ్ మార్చేసాడు. మనమెంత కష్టపడినా పర్వాలేదురా, కానీ ఎదుటోడు కళ్ళల్లో ఆనందం చూడటం నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదరా. సంజయ్ ఇంత మంచివాడని అనుకోలేదే. ఒరే రాంబాబు, నీది ఇంత చిన్న వేలుకి వస్తేనే ఎంత రెస్పాన్స్ వచ్చిందే, ఇంకొంచెం పెద్దది కోస్తే. నీ అబ్బా, నీ పేరు కోసం ప్రేమ కోసం మా ఆస్తులు మార్చుకోలేవు. అరే డబుల్ మీనింగ్ కాదురా. హలో, ఏమండి సాయంత్రం త్వరగా రండి. వంట మనిషి రాలేదా? వంట మనిషి కాదండి. ఓ, పని మనిషి ఎగ్గొట్టిందా? అది కాదండి. మరి ఇంకెవరు రాలేదు? ఈ రోజు ఏ రోజు మర్చిపోయారండి? ఏ రోజే? మన పెళ్లి రోజండి. మన పెళ్లి రోజా? అయితే హల్వా తెమ్మంటావా, మల్లెపూలు తెమ్మంటావా, మామిడి పిందులు తెమ్మంటావా, మంచి జాంపళ్ళు తెమ్మంటావా, రవ్వ లడ్డూ తెమ్మంటావా? అవసరం లేదు, లాకర్లో ఉన్న రవ్వల నెక్లెస్ తీసుకురండి. తెస్తాను, తప్పనిసరిగా తెస్తాను. ఏంటండి గొంతు తట్టిందా? కాదే, గుండె తట్టింది. సరే రవ్వల నెక్లెస్ మాత్రం జాగ్రత్త. అసలే మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి నాకిష్టమని చేయించారు. అది నా ప్రాణం. మరి అదేంటే పెళ్లికి ముందు నేనంటే ప్రాణం అన్నావు, తాళిబొట్టంటే దైవం అన్నావు, మరి ఇప్పుడు ఇదేంటే? అది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు నా సాపి చెప్పింది చేయండి. ఏమే, నీకా రవ్వల నెక్లెస్ ముఖ్యమా, ఈ తాళిబొట్టు ముఖ్యమా? తొక్కలో తాలిబొట్టు అది ఉన్నా ఒకటే. నా రవ్వల నెక్లెస్ మాత్రం జాగ్రత్త. దానికేమైనా జరిగిందా? యాక్చువల్లీ డాడీ ఊరికే పాకెట్ మనీ కింద 2 lakhs ఇస్తా అన్నారు, కానీ అకౌంట్లో ఎందుకని అనాథ పిల్లలకి ఇచ్చేమన్నా. అరే శ్రీరామ్, ఏంట్రా ఇది, షర్ట్ చిరిగిపోయింది? ఏం లేదురా, అది ఏమన్నా మనీ ప్రాబ్లమా? సరే సాయంత్రం కనపడు, కొత్త షర్ట్స్ కొని ఇస్తా. నువ్వెంత మంచివాడివని నేను ఊహించలేదు. ఓ యా, ఇవన్నీ కామన్ యూనో. ఓకే మరి, ఓకే బాయ్. బాయ్. పడిపోయింది. ఈ మధ్య జబర్దస్త్ లో ఏం స్కిట్ చూసాం? వచ్చేవా నాయనా, తీసుకొచ్చేవా నాయనా? సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బు. డబ్బు ఇవ్వడం ఆలస్యమైనందుకు బాధపడుతున్నావా? వద్దు, కష్టాలు కన్నీళ్లు మనకు కాకపోతే మహేష్ బాబుకి, చంద్రబాబుకి, మోహన్ బాబుకి, మన బాలయ్య బాబుకి. బాలయ్య బాబుకి వస్తాయా? ముందు నువ్వు నీ ఫీజు కడుతున్నావా, నా అప్పు కడుతున్నావా? సార్, మీలాంటి గ్రేట్ లెజెండ్స్ కి ఇలా జరగకూడదు సార్. జరగకూడదంతే. కానీ విధి ఆడిన వింత నాటకంలో మనం పావులు అయ్యాం సార్, పావులు అయ్యాం. కష్టాలు కన్నీళ్లు మహేష్ బాబుకి, చంద్రబాబుకి, మోహన్ బాబుకి, మన బాలయ్య బాబుకే కాకుండా మనకే వస్తాయని విధి వంచింది సార్. పూతరేకుల సీరియల్లా సాగదీయకుండా చెప్పు. ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు సార్? దేంతోనూ చెప్పలేవు కాబట్టి నోటితో చెప్పు, వింటా. అలా అయితే ఓకే సార్. విషయాన్ని గుచ్చి గుచ్చి అడిగి నాకు నేనెందుకు సార్ పిండి చేస్తారు? ఇక్కడ యాక్షన్ చెయ్యి, ఓవర్ యాక్షన్ చెయ్యి. స్కిట్ తెలిసిపోయిందా ఏంటి? ఎర్లీ మార్నింగ్ డాడీ లేచారు, యోగా చేశారు, టిఫిన్ చేశారు, మీరు బాగా క్యాచ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? డాడీ నాకు డబ్బు పంపడం కోసం బీరువా ఓపెన్ చేసి సెల్ఫ్ లో ఉన్న చెక్ బుక్ ని అందుకోబోయారు. అమ్మా, గుండె నొప్పి. మీరు మళ్ళీ బాగా క్యాచ్ చేశారు సార్. ఆ తర్వాత ఏం చేశారు?
ఇంకేం చేస్తాం సార్, మన విధి ఆడిన వింత నాటకంలో పావులు వేయం సార్, పావులు వేయం. ఒరేయ్, విధి ఆడేది వింత నాటకం అని తెలుసు, దాంట్లో మనం పావులమని తెలుసు. ఈ విధి ఇంకెన్నాళ్ళు ఆడుతుందో చెప్పరా? నాకేం తెలుస్తుంది సార్, జబర్దస్త్ ధనరాజుని అడిగితే తెలుసు. రేయ్, నీ మాయ మాటలు నమ్మి మా ఆవిడ లాకర్లో పెట్టమన్న రవ్వల నెక్లెస్ తెచ్చి నీకోసం తాకట్టు పెట్టానురా. ఈ విషయం గనక మా ఆవిడికి తెలిస్తే నాకు వీర మోతే మోతరా. సార్, మా నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే మీ ఫీజు మీ డబ్బులు నేను తీసుకొచ్చి కడతాను సార్. చలో బాయ్. రేయ్, మీ నాన్న గనక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాలేదే అనుకో, నేను అడ్మిట్ అయిపోవడం ఖాయన్రా. ఏ రమ్య, సింధు ఎక్కడుంది? ఓకే. అమ్మని, సింధు వస్తుంది అనుకుంటే ప్రియ వస్తుందేంటి? అయినా మనకి ఎవరైనా ఓకే. దా 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 దా. మధ్యలో 6 పెడితే ఫిక్స్ అవుద్ది కదా. హే, నువ్వా? యా, ఇట్స్ మీ, యునో. అవును, ఇలా కష్టపడి పేపర్లో మైండ్ గేమ్స్ ఆడే కంటే లేటెస్ట్ టాబ్లెట్ లో 1,00,000 ఆన్లైన్ గేమ్స్ వచ్చినాయి. నేర్పించమంటావా? యా, ష్యూర్. యాక్చువల్లీ ఇది ఇలా అలా కాదు. ఇలా హలో డార్లింగ్, రేపు వెళ్దాం షాపింగ్ కా? ఓకే ఓకే, రేపు నా బర్త్డే. బర్త్డేనా? అయితే ఫుల్ పార్టీయా? రేపు నీకో రింగ్ గిఫ్ట్ ఇస్తలే. ఫోన్ రింగ్ కాదమ్మా, గోల్డ్ రింగ్. గోల్డ్ రింగేగా. లాస్ట్ టైం నీ బర్త్డేకి చైన్ గిఫ్ట్ ఇచ్చానని తెగ సంబరపడిపోయావుగా. ఒరే, చైన్ పోయిందన్నా కదరా? అలా అన్నానా? పోయింది పోయింది ఒరే, నా అయితే చైన్ నాకు పోయింది. ఇచ్చిరా, నా చైన్ నాకు ఇచ్చే ప్లీజ్ రా. ఫ్రెండ్ కుక్కలే. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. సార్ అడిషనల్. ఇదేంటి? ఇది ఏం భాష కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ కోతిరాత? కోతిరాత కాదు సార్, చూసి రాత. నీ మొహం. ఏంట్రా ఈ ఖాళీ పేపర్? పక్కోడు సరిగా చదవలేదు సార్. వెరీ గుడ్ అమ్మా. మొత్తానికి కింద మీద పడి ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. వస్తా, తీసుకోండి సార్. రాసి రాసి చేతులు నొప్పుకున్నాయి. అవచ్చా, తల తిప్పి తిప్పి కదా మెడలు నొప్పెట్టాల్సింది. నార్మల్ పింజారేదవా వెళ్ళిపో. అరే, ఈ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడో గానీ
ప్రతి సంవత్సరం పెడేస్తున్నారు. అదే 5 సంవత్సరాలకు ఒకసారి పెడితే ఎంత బాగుంటుందిరా. ప్రతి సంవత్సరం రాసి రాసి చేతులు నిప్పుడుతున్నాయి, ఏళ్ళు వాసిపోతున్నాయి. ఎగ్జామ్ ఎలా రాసావా? కేక కేవు కేక గావు కేక. సావు కేకరా. అవునా? ఈసారి కన్ఫామ్ రా. పాస్ అవడమా? కాదు, ఫెయిల్ అవడం. నువ్వు మా బ్యాచ్ మావా. ఫాలో మీ. ఏ సంజు, హాయ్. ఓయ్ నువ్వు ఇక్కడున్నావా? ఎగ్జామ్ ఎలా రాసావు? అది సూపర్ రాసా నేను. అవునా? ఇంతకీ నువ్వెలా రాసావు? నేనా? పర్వాలేదు, బాగానే రాసాను. పర్వాలేదా? పేపర్ చాలా ఈజీ కదా. అది ఈజీగా ఉందా? అల్ట్రా వైలెట్ రేస్ ఫార్మేషన్ గురించి అడిగితే ఏం రాస్తాను చెప్పు. అసలు టైమే సరిపోలేదు. అవునా? నువ్వెలా రాసావో తెలీదు కానీ నాకు మాత్రం సింగిల్ డిజిట్ ర్యాంక్ కన్ఫర్మ్. అవునా? లాస్ట్ నుంచి. వాట్ ఏ వండర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. దీనికోసమే వెయిటింగ్. బాయ్. గుడ్ మార్నింగ్. సుధా బొంబాల్దా. ఐ లవ్ యూ. వావ్, ఏమి గీసిండ్రా. దొరికెవరో పొట్టోడా. ఏ దివ్యా, నీకు నచ్చిందా? ఓకే. ఆర్ట్ బై రామ్ బాబు. నా పేరు
ఒరే ఎవడో చెప్పరా కర్మ. అయ్ బాబోయ్. రే పైన పైన. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో సంజయ్, నేను సింధుని. చెప్పు సింధు. ఎక్కడున్నావు? అది నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటేను బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. అవునా, నమ్మమంటావా? నిజంగానా? నిజం సింధు, నీ మీద ప్రామిస్. ఇది ఎందుకు వచ్చింది? ఇది కాదులే. ఏంటి, నువ్వెక్కడున్నావు? అది సింధు, ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి వచ్చాను. హాస్పిటల్? ఇంతలో నువ్వు వచ్చావు. నాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వెక్కడున్నావు? అదా, అది నీకోసం బ్యాంకాక్ నుంచి తెప్పించాను తెలుసా? కాదు, చైనా బజార్లో 100 కోట్ అమ్ముతున్నారని తెలుసు. దీనికి ఎలా తెలిసింది? ఎందుకు అబద్ధం చెప్పావు? నీకెప్పుడు నిజమే చెప్తాను తెలుసా? ఏది నిజం? నువ్వు హాస్పిటల్లో ఉన్నది నిజమా? నువ్వు పచ్చి తాగుబోతువి కాదన్నది నిజమా? నువ్వు అమ్మాయిలు తిరిగిపోతువి కాదన్నది నిజమా? లేక నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది నిజమా? ఏదో సరదా కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్తాం అంత మాత్రం. నువ్వు సరదా కోసం ఆ చందుగడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో తిరుగుతుందని ఆడిన చిన్న అబద్ధం వల్ల వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, నువ్వు నీ సరదాల కోసం చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు, వేసిన వేషాలన్నీ తట్టుకోలేక నీ తండ్రి కూడా చనిపోయాడని తెలుసు. అది నిజం కాదు. తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వింకేం చెప్పొద్దు. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఈ ఒక్కసారి నేను చెప్పే మాట విను ప్లీజ్. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. సింధు, నేను చెప్పేది విను ప్లీజ్. అసలు ఏం Don't touch me. Goodbye forever. హలో హలో నాన్న, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఏంటి, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు తెలుసు నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదిస్తావు. ఈ రఘురామయ్య పేరు ఊరూరా గొప్పగా చెప్పుకునేలా చేస్తావని నాకు తెలుసురా. అది నాన్న, ఇప్పుడు కొంచెం డబ్బు కావాలి. డబ్బా? నేను పంపిస్తానన్నా, నువ్వు మాత్రం బాగా చదువుకో, ఇంకేమీ మనసులో పెట్టుకోకు. సరే నాన్న, డబ్బు పంపించే, నేను ఉంటాను. మంచిది. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏంటి సంగతులు? ఏం లేదు, ఇంతకుముందు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కొంత డబ్బు కావాలి. అందుకే పొలం తాలూకు దస్తావేజులు తమకిద్దామని తీసుకొచ్చాను. చూడండి, మీకు విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి బాబు, పర్వాలేదు చెప్పండి. ఉన్న పొలంలో చాలా భాగం అమ్మేసుకున్నారు. ఈ కాస్త పొలం కూడా అమ్మేసుకుంటే రేపు మీ భవిష్యత్ ఏంగాను? పొలం అమ్మితే తిరిగి కొనుక్కోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బంగారం లాంటి భవిష్యత్ పోతే తిరిగి తీసుకురాలేం కదా బాబు. నిజమే, కానీ ఈ రోజుల్లో టౌన్లో చదువుకున్న పిల్లగాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. నువ్వేమో వాణ్ణే నమ్ముకొని ఉంటివి. వాడు నా కొడుకు, నా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాడు కష్టపడి చదివాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడికి నేనంటే ప్రాణం. సరే, నీ ఇష్టం. నాకేదో చెప్పాలనిపించింది, చెప్పానంతే. కాస్త జాగ్రత్త.
నువ్వు అడగరా ప్లీజ్ రా మామా. నేను అడుగుతాను, మీరు ఆగండి. ఆ పక్క చూసి ఈ పక్క చూసి ఎంతో బాగా రాసిన నన్నే ఫెయిల్ చేశాడు. నమస్కారం సార్. నమస్కారం ఏంట్రా ఆ గాల్లో కికెక్కిక సైగలేంటి సార్. నేను అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గానే ఆన్సర్స్ రాశాను. ఎందుకు ఫెయిల్ అయ్యానా అని ఈడంటున్నాడు సార్. నేను కదా సార్ చెప్తాను నాయనా. క్వశ్చన్ కి ఆన్సర్ రాయటం ముఖ్యం కాదు, అది ఏ సబ్జెక్టో కూడా తెలియాలరా. నేను సార్ నువ్వు నాయనా నా బాబే, నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ తో పాటు నువ్వు కాపీ కొట్టిన చీటీని కూడా వాటికి కట్టించిన గనుడురా. నువ్వు ఎలా పాస్ అవుతావురా? ఆగండి సార్. ఆ సంగతి వదిలేండి, నా సంగతి చూడండి. మీరేమన్నా 5ంటికి సమాధానం రామన్నారు, నేను 10ంటికి రాశాను. నన్ను ఎందుకు ఫెయిల్ చేశారు సార్? ఆవేశపడకు, నీ దగ్గరికి వస్తున్నా నాయనా. నువ్వు ఆన్సర్ షీట్ మొత్తం కాపీ కొట్టడం బానే ఉంది, ఒక హాల్ టికెట్ నంబర్ మాత్రం కాపీ కొట్టుకుంటే ఇంకా బాగుండేదిరా. ఒరే ఇవిరా మీ జాతకాలు, చాలా ఇంకా కావాలా? క్వాలిఫికేషన్ చాలా, ఇంకెందుకని బాబు. సరే, మీరు ఫెయిల్ అయ్యి కూడా పని పాటలు లేని గాడిదలా తిరుగుతున్నారే, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఎందుకనరండి, మీకు చదువు చెప్పే ఎదవా ఎవరని రోజు తిడుతుంటారు. అదనరా. లక్ష్మి, ఆ బీరువాలో 20,000 డబ్బులుంటాయి, తీసుకురా. డబ్బులు తెస్తా అని ఎప్పుడు అన్నట్టున్నా సార్, మీకు డబ్బులు ఇద్దామని గంపడాస్తూ జేబులో డబ్బులు పెట్టుకుని మరి గడపలో అడుగు పెట్టాను, అంతే. ఏ నేను లేనా? ఉన్నారు సార్. మరి ఆ బీటెక్ రామ్ పటేల్ గా లేడు సార్, వాడు పడేయాలని ఒక తుమ్ము తుమ్మాడు సార్, అంతే. ఓ సెంటిమెంటా? కాదు, నీ కాంటిమెంట్. ఇంతకీ అది ఏ రోజు, ఏ వారం? అదేదో రోజు సార్. అయినా వారాలు తేదీలు నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటాం ఏంటి సార్? అవును, ఆ తర్వాత అయినా తెచ్చి చేయొచ్చు కదయ్యా. సార్, మనలో మన మాట, మీరు అంతకుముందు గిరిగిరి వ్యాపారం చేశారా సార్? ఏం నాటకాలా? సారీ సార్, మీకు ఇద్దామని వచ్చి గడపలో అడుగు పెట్టానో లేదో, మళ్ళీ పడేలు మన ఎవడో తుమ్మాడు కదమ్మా. ఈసారి పడేలు మన ఎవరు తుమ్మలేదు సార్. తడేలు మన ఫోన్ మోగింది, గుబేలని గుండె ఆగింది సార్. ఎవరికో? అమ్మమ్మకి సార్ హార్ట్ అటాక్. ఓ అమ్మమ్మక. ½ an hour లో హాస్పిటల్, 5 నిమిషాల్లో ఐసీయూ. అయ్యో పాపం. ఓకే సార్, బాయ్ సార్. అమ్మమ్మ జాగ్రత్త. ఏమైంది ఏంటి ఇంకా రావట్లేదు? ఏంట్రా ఏంటి? ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడు? ఏం లేదురా, ఆ 10,000 సరిపోవాలన్నా. ఏహే, నేను చెప్పేది పూర్తిగా వినరా. నేసెత్తా. ఎగిరింది చాలు, మూసుకుని కూర్చో. మరి ఆ 10,000 సంగతి ఏంటి? ఆ 10,000 అడిగాడని చెప్పాను కానీ నేను ఇచ్చానని చెప్పలేదు కదా. అయితే సూపర్ పార్టీ మావా. ఇవాళ మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తారా? ఎప్పుడు రొటీన్ అయిపోయింది కదా, కొత్త లోకం చూపిస్తా. ఎంజాయ్మెంట్ అంటే మందు సిగరెట్టే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇవాళ సాయంత్రం చూపిస్తా. మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రేయ్ 2 నిమిషాలు వస్తున్నా, ఈ అంత చూస్తా. అయితే బాబాయ్, దొంగతనం చేసిన లేకపోతే అందులో మంది గంజాయికి సీరకుమ్ముడే. ఎందుకైనా మంచిది ఈ పక్క నుంచి ఆ పక్కకి చంపిపోతాం. పంపదీసి ఆ పక్క నుంచి పక్క రావడం ఏమైనా చూసాడా? బా ఏరా, చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు. గంజాయి తాగాలనిపించిందా? లేదు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. మిమ్మల్ని అంత తేలిక వదిలిస్తే ఎలారా? ఎంత కష్టపడి నష్టపడి పట్టుకున్నాను. ఇస్తా. అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి. Shut up!
ఏరా ఆ చివరి నుంచి ఈ చివరికి షిఫ్ట్ అయిపోయావు ఏటి సంగతి వస్తుంది సార్. చా నాకు అటువంటి సెంటిమెంట్లు ఏవి లేవమ్మా. నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచే మొదలెడతా. ఆ? నీ సంగతి తర్వాత చెప్తా. నీ పేరు? సంజయ్ సార్. ఏ బిజినెస్ చేస్తావు సంజయ్ బాబు? మేము స్టూడెంట్స్ సార్. రైట్. ఏంట్రా కరెంట్ షాక్ కొట్టిన కాకల గిలగిల కొట్టుకుంటావు? చెప్పరా మీ వెనకాల ఎంత పెద్ద గ్యాంగ్? మీరు మత్తు పదార్థాలైనా మందుగుడి సామాగ్రి కూడా సరఫరా చేస్తారా? ఎన్ని మర్డర్లు చేశారు, ఎన్ని మానభంగాలు చేశారు, ఎంతమంది ఉగ్రవాదులు తెలుసు, ఎన్ని టెర్రరిస్ట్ సమస్యలు తెలుసు? సార్ మాకు టూరిస్ట్ ప్లేస్ జరిగేది తెలియమండి, ఇక టెర్రరిస్ట్ ప్లేస్ మాకెలా తెలిసేయండి బాబు. సార్ టెర్రరిస్ట్ అంటే ఎలా కొట్టారండి? ఓవర్ యాక్టింగ్ చేస్తే పగిలిపోతుంది. మీకు కావాల్సిన తప్పు ఒప్పుకోవడమే కదా. విప్లవకరుడువా నక్సలైడువా ఎగస్ట్రాలు మాట్లాడేవండి ఎన్కౌంటర్ చేస్తా బిడ్డ. రండిరా. ఒరే సంజయ్ త్వరగా రారా, బీర్ చల్లారిపోతుంది, ఒంట్లో ఏడు పెరిగిపోతుంది, రారా. నాకు ఇక్కడ రగిలిపోతుంది. రే సీను, బీర్ పోయిరా. అదేంట్రా ఎప్పుడు నేనే కదా పోసేది? నీకు ఈ మధ్య బాగా నాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది లేరా, ఈ మధ్య నీ గ్లాస్లో ఎక్కువ పోసుకుని మాకు కొంచెం కొంచెం పోస్తున్నావు, అందుకే అనిపోయామన్నా. అందులోనే మజా ఉందిరా. అది కాదురా, మజాలోనే. తాగరా తాగు తాగా తాగు ఈ అమ్మ తాగు. ఒరే శ్రీరాము, మందు తాగి చూడరా, మజా ఏంటో తెలుస్తుంది. మందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దురా. అభిషా ఒరేయ్, మందు తాగిన మగాడు, పొందు కట్టిన ఆడది, శుద్ధ ఈశ్వర బాబు, వీడు మనకు పెద్ద ఏమైనా సత్కాలు చెప్పేస్తున్నాడు. అవునరా. అరే సంజయ్, పాస్ అయిన వాళ్ళు సంతోషంగా పార్టీ చేసుకుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాత్తో పార్టీ చేసుకుంటారు. రెండింటికి తేడా ఏంట్రా? ఒక పాసు ఒక ఫెయిల్. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతున్నా. వీడి మీద ప్రామిస్. నా మీద ప్రామిస్ చేస్తావేంట్రా? నా మానాన్ని మందు ఒరేయ్, నా మీద నమ్మకం లేదన్నా, నేను కానీ తెలుసుకుంటే రికార్డులు రికార్డులు బట్టలు కొడతాయి మీ అమ్మ. నా సంగతి మీకు తెలుసు. ఇందులో రా, మందులోనా? మూసుకోరా, కడుపు తెచ్చుకుంటే. రేయ్ కాదురా, ఆపిల్. మేము ఇంకే అనుకున్నాంలే. రేయ్ కూడా వాపి కాలేజ్ గోల్ చూడండి రా. మనతో పెట్టుకోకండరే. ఒక రోజు అనుకోకుండా నన్ను కలవడానికి మా దగ్గరికి వచ్చాడు నాన్న. ఆ రోజు మన సూర్యప్రకాశ్ లెక్చర్ రాకపోతే ఈ పాటికి మనం ఏ జైల్లోనో చెప్పుకూడు తింటూ ఉండేవాళ్ళం రా. మహానుభావుడు మనల్ని కాపాడు. నాన్న గుండెల్లో ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. అవునరా, ఆ రోజు సూర్యప్రకాష్ లెక్చరర్ సేవ్ చేయడం లక్కీ అయిపోయిందిరా. నిజమేరా, డ్రగ్ కేసులు ఇరుక్కుంటే జీవితం మొత్తం అంతేనంట. మన జీవితాన్ని మొత్తం కళాశైతి. ఇళ్లల్లో ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి రా. అందరికీ పాస్ అయ్యి అని చెప్పి కవర్ చేసేయండి. అరే సంజయ్, కోచింగ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బా ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన 30,000 గురించి ఎలా ఏం చెప్తావురా? ఏం చెప్తాను చూడు.
అంటే నాన్నకి హార్ట్ అటాక్. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్. ఈ రేంజ్ పార్టీ కావాలంటే ఆ మాత్రం అబద్ధం చెప్పక తప్పదు కదరా. పిచ్చి నాన్నలు ఒక్కసారి నమ్మిస్తే పొలాలు అమ్మేస్తారు, ఇల్లు తాకడ పెట్టేస్తారు. ఇలాంటి నాన్నలు ఉన్నంతకాలం మనం ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చురా. ఇది కళ నిజమా అనుకున్నాడు, కానీ ఇదే నిజం. తను నా కోసం అమ్మిన ప్రాణప్రథమమైన పంట పొలాన్ని తనివి తీరా చూసుకున్నాడు. తన కొడుకు గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలని ఆయన కన్న కలల సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోయింది. ఆహా, మీ ఓడికి అంత పెద్ద ఉద్యోగం వచ్చిందా? అవునండి, మా ఓడికి నెలకి 50,000 జీతం కూడా. ఆహా. ఏం రఘురామయ్య, మీ ఓడు పట్నంలో బాగా చదువుతున్నాడా? బాగానే సార్. తల ఎత్తుకు బ్రతకాలన్న ఆయన ఆశయం తల దించుకు నడిచింది. నాన్న మనసు బాధతో నిండిపోయింది. ఎంతైనా ఆయనది తండ్రి మనసు కదా. నా కొడుకులో ఏదైనా మంచి క్వాలిటీ ఉందేమో తెలుసుకోవాలని ప్రిన్సిపల్కి ఫోన్ చేసి విషయం అంతా తెలుసుకున్నాడు. హలో, ఎవరండి మాట్లాడేది? నేనండి, రఘురామయ్యని. ఓ నమస్కారం సార్. అవును, మీకు హార్ట్ అటాక్ వచ్చిందన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన అప్పు డబ్బు గురించి ఎన్నోసార్లు అమ్మకి హార్ట్ అటాక్, నాన్నకి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి తప్పించుకునేవాళ్ళు. వాణ్ణి గొప్పవాడిగా చూడాలని నా కోరిక. గొప్పవాడా గొంగలి పురుగా? వాణ్ణి మార్చడం చాలా కష్టం రఘురామయ్య గారు. వాడు మారడు. వాడు మారుతాడు సార్. నా కోసం కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడు పాస్ అవడం ఏంటండి, వాడితో పాటు వాడి స్నేహితులు కూడా ఫెయిల్ అయిపోయారు. వాడు కాలేజీకి రాకుండా తాగుతూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మీకు ఈ విషయం తెలుసునా? వాడు మారే మార్గం చెప్పండి సార్. నిద్రపోతున్న వాడిని లేపగలం, నిద్రపోవాలి అనుకున్న వాడిని ఆపగలం, కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపడం కష్టం సార్. అర్థం చేసుకో. సరే అండి. నిజమే, కానీ ఈ రోజుల్లో టౌన్లో చదువుకున్న పిల్లగాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. నువ్వేమో వాణ్ణే నమ్ముకొని ఉంటివి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వాడు పాస్ అవడం ఏంటండి, వాడితో పాటు వాడి స్నేహితులు కూడా ఫెయిల్ అయిపోయారు. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్.
సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే 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 సార్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయ్యా. అదేంటి సార్? మీరు ఎప్పటి నుంచి కాలేజ్కి రాక్కర్లేదు. అంటే క్లాస్కి రావచ్చండి. జోకా? కాలేజ్కి రాక్కర్లేదు, క్లాస్కు రాక్కర్లేదు, వెళ్ళండి. సార్ విద్య లేని జీవితం మాకు వద్దు సార్. తెలుసు నాయనా, విద్య గురించి తెలుసు, విద్య చెల్లెలు సంధ్య గురించి తెలుసు, చదువు సంధ్య లేని మీ అందరి జాతకాల గురించి తెలుసు, వెళ్ళండి. సార్ వెళ్ళండి. సార్, అది విసిగించకుండా వెళ్ళండి. రండిరా బాబు, ఖర్చు చదువు సంధ్య లేని యాదవులు. హాయ్ సింధు, హౌ ఆర్ యు? ఏంటమ్మా మీ సంజు ఎక్కడా? ఇంకెక్కడ్రా, ఆ డ్యామ్ దగ్గరకు వచ్చి మందు తాగుతూ మత్తులో మజా చేస్తుంటాడు. అవునా? సింధుకి మందు తాగే వాళ్ళన్నా అబద్ధాలు ఆడే వాళ్ళన్నా నచ్చదు కదరా? అబ్బచ్చా, అదొకప్పుడు రా, కానీ ఇప్పుడు దీనికి అన్ని అలవాట్లు చేశాడు ఆ సంజయ్ గారు. దీంతో మనకి మామా. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో సంజయ్, నేను సింధుని. చెప్పు సింధు. ఎక్కడున్నావు? అది నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటేను బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. అవునా? నమ్మమంటావా? నిజంగానా? నిజం సింధు, నీ మీద ప్రామిస్. ఇది ఎందుకు వచ్చింది? ఇది కాదులే. ఏంటి, నువ్వెక్కడున్నావు? అది సింధు, ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి వచ్చాను. హాస్పిటల్? ఇంతలో నువ్వు వచ్చావు. నాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వెక్కడికున్నావు? అదా, అది నీకోసం బ్యాంకాక్ నుంచి తెప్పించాను తెలుసా? కాదు, చైనా బజార్లో 100 కోట్లు అమ్ముతున్నారని తెలుసు. దీనికి ఎలా తెలిసింది? ఎందుకు అబద్ధం చెప్పావు? నీకెప్పుడు నిజమే చెప్తాను తెలుసా? ఏది నిజం? నువ్వు హాస్పిటల్లో ఉన్నది నిజమా? నువ్వు పచ్చి తాగుబోతువి కాదన్నది నిజమా? నువ్వు అమ్మాయిలు తిరిగిపోతువి కాదన్నది నిజమా? లేక నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది నిజమా? ఏదో సరదా కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్తాం, అంత మాత్రం. నువ్వు సరదా కోసం ఆ చందుగడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో తిరుగుతుందని ఆడిన చిన్న అబద్ధం వల్ల వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, నువ్వు నీ సరదాల కోసం చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు, వేసిన వేషాలన్నీ తట్టుకోలేక నీ తండ్రి కూడా చనిపోయాడని తెలుసు. అది నిజం కాదు. తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వింకేం చెప్పొద్దు. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఈ ఒక్కసారి నేను చెప్పే మాట విను ప్లీజ్. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. సింధు, నేను చెప్పేది విను ప్లీజ్. అసలు ఏం
wife forever. సింధు, నాతో మాట్లాడు సింధు. ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. సింధు, నాకేం చెప్పొద్దు. అసలు ఏం జరిగిందో ప్రియమైన నా బంగారు కొండకి ప్రేమతో రాయునది. నువ్వంటే నాకు ప్రాణం రా. నేను నిన్నెంతో గొప్పవాణ్ణి చేయాలని కలలు కన్నాను, కానీ ఓడిపోయాను. అందుకే నీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. చిన్న వయసులో నేను పెళ్లి చేసుకుని పెళ్ళైన కొద్ది రోజులకే నా బాధ్యను కోల్పోయాను. ఒంటరిగా మిగిలాను. అప్పటి నుంచి ఒంటరితనం రావడైపోయింది. కానీ మా ఊరి పెదకాపు మాత్రం రోజు నేను పడుతున్న బాధను చూసి మరో పెళ్లి చేసుకోమని సలహా చెప్తూ ఉండేవాడు. పెళ్ళంటే ఇష్టం లేని నాకు ఆయన మాట నిజమే అనిపించింది.
ఆయనకు తెలిసిన ఒక సంబంధం ఖాయం చేయడం కూడా జరిగింది. పెళ్లి కోసం పక్క ఊరు నుంచి బట్టలు కొనుక్కుని తిరిగి ప్రయాణమైన నాకు మార్గ మధ్యలో భీకరమైన వర్షం. తలదాచుకుందామని ఒక పాత షెడ్లోకి వెళ్ళాను. సొంత బిడ్డవు కాదు, ఒక అనాథవి. జన్మనిచ్చిన నీ తండ్రి జాడే తెలియక, పేగు తెంచిన తల్లికి నీపై ప్రేమ లేక నేను వద్దనుకున్నాను. వదిలేసి పడేసిపోయాను. గసగసా వణుకుతున్న నేను చూసిన హృదయం తట్టుకోలేకపోయినా. నువ్వు కడుపున పుట్టకపోయినా నా కంట్లో పెట్టుకు పెంచాను నేను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు ఏ ఇబ్బంది కలుగుతుందని పెళ్ళే వద్దని నువ్వే నా సర్వస్వం అనుకో. కానీ నువ్వు డబ్బు కోసం నాతో చెప్పిన అబద్ధాలు, నీ చెడు అలవాట్ల కోసం అందరినీ చేసిన మోసాలు నాకు అన్నీ తెలిసిపోయి. నువ్వు మారుతావని ఆశ నాకు లేదు. నీకోసం నీ పడ్డ శ్రమంతా వృధా అని తెలిసిపోయింది. నా మీద, నా పెంపకం మీద నాకే అసహ్యం. అయినా నీకోసం అమ్మడానికి నా దగ్గర ఇంకా పొలం లేదు, నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. అయినా ఎవరి కోసం ఈ జీవితం, ఎందుకోసం ఈ ప్రాణం అనిపిస్తుంది. అప్పుడు నిజం చెప్పక తప్పు చేస్తే నన్ను క్షమించు. ఇప్పుడు నిజం చెప్పి తప్పు చేసినా నన్ను మన్నించు. ఇట్లు నీ తండ్రి కాని తండ్రి. పసితనమొక వేడుకని, ప్రతి ఇల్లు కోవెలని, మమతలతో కొలువై ఉంటే అది స్వర్గమని, ఆశల హరివిల్లులతో ప్రాయం పెనవేసుకొని మురిపించే బంధాలన్నీ విడిపోవు అని, చెదిరిన ఆకలని మసిబారిన మనసుగని, నేను తరిమే జ్ఞాపకమే ఏ నాటికి వీడదని, చేజారిందా జీవితమే మరి తిరిగి రానిదని.
మాట అని ఎదురయ్యే ఓటమిని భరించేందుకే నీ హృదయం సరిపోదు అని నిన్నే తన ప్రాణమని కని పెంచిన అనురాగానికి తలవంపులని తీరే ఇక బదులాయనని తెలిసే నాటికి కథ ముగిసిపోయే మరి ఎదరోదిస్తూ ఉన్నా ఏ ఫలితం లేదు అని నీ వారన్న వారే కరువై బ్రతికేదెందుకని తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మాట విననివాడు, వాళ్ళ మీద ప్రేమ చూపనివాడు, అంటే వాళ్ళను మోసగించేవాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని దీని అర్థం. మనసు కావాలి, ఆ మనసుకు మార్పు కావాలి. ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఏమైందిరా నీకు? అరే శ్రీరామ్, ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అమ్మా, వాడు ఏం నేరం చేశాడమ్మా అలా కట్టేశారు? ఏం చెప్పమంటావు బాబు, కన్న బిడ్డని కంట్లో పెట్టుకు చూసుకునే అదృష్టం నాకు లేదు. ఇలా తాళ్ళతో కట్టేసి శిక్షించే కసాయి తల్లిని నేను. అయినా ఇలా కట్టేయడం దేనికమ్మా? అరే శ్రీరామ్, ఎంత దారుణం రా ఇది. నేనురా, నీకోసం మన సంజయ్ వచ్చాడురా. మరి ఇంత దారుణంగా కట్టేయడం దేనికమ్మా? వాడిని ఇలా కట్టేయకపోతే బయటికి వెళ్ళి పిల్లల్ని కొట్టి పెద్దలు తిట్టి అందరి మీద రాళ్ళు విసిరితే వాళ్ళ తలలు పగిలిన కోపంతో వాళ్ళ ఇంటికి వచ్చి వీడిని గొడ్డను బాదినట్టు బాతుంటే అది చూసి కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది బాబు, తట్టుకోలేకపోయింది. అందుకే వాడిని అలా తాళతో కట్టేసి పనిలోకి వెళ్ళిపోతుంటాను. నువ్వు పనిలోకి వెళ్తే వాడికి ఆకలి దప్పిక అవసరం ఎలా అమ్మా? ఏం చెప్పమంటావు బాబు, పనికి వెళ్లకుండా ఉంటే పస్తులుండాలి, పస్తులు పడుకుంటే వీడికి ప్రతిరోజు మందులు కావాలి. అందుకే సాయంత్రం
పని నుండి వచ్చే వరకు ఆకలి దప్పులతో బిక్కు బిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు వాడు ఇలా అవడానికి కారణం ఏంటమ్మా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? అసలు ఏం జరిగిందంటే కర్ణాటక బళ్ళారిలో ఉంటూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తుండే ఆ మూర్ఖుడు ఇక్కడ సుపారీ వివాహం చేశాడు. శ్రీరామ్తో పాటు కాలేజీలో వాడి మేనకోడలు పద్మజ కూడా చదువుతూ ఉండేది. ఆ అమ్మాయికి శ్రీరామ్ మంచితనం, చదువులో వాడి చురుకుదనం నచ్చి వాడితో బాగా చనువుగా ఉంటూ ఉండేది. నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడవాలి పద్మ. ఇంతకీ నొప్పి ఎక్కడా? ఇంకొంచెం ఇక్కడ, ఇంకొంచెం పైకి. ఇక్కడ. పద్మ, పద్మ ఏంటి? ఏం చూస్తున్నావు? వెళ్దాం పద. నువ్వింకోసారి దాంతో తిరిగినట్టు తెలిసినా మాట్లాడినా ప్రాణం తీస్తా. ఆ సుబ్బారెడ్డికి అప్పటికే 3 భార్యలు ఉన్నా మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఎలా? ఒక ఐడియా. చిచి, స్కర్ట్ మొత్తం బురదైపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? చూసింది చాలు గాని ఇట్రా. అయితే ఆ జాంకేలు ఇటువు, నేను పట్టుకుంటాను. ఏం అవసరం లేదు, ఈ స్కర్ట్ పైకి పట్టుకో. నేనా? నువ్వు కాదు, ఇంకెవరినైనా పిలు. ఎవరున్నారు? ఎవరు లేరు కదా? అయ్యో రే పప్పు సుద్దా, నేను పిలవమంటే పిలుస్తావా? మరి నువ్వే కదా పిలవమని చెప్పావు. నేను పిలవమంటే పిలిచేస్తావా? నువ్వు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అయితే ఈ స్కర్ట్ పైకి పట్టుకో. అయితే సరే. పద్మ జాగ్రత్త, పడిపోతావు. ఈ నల్లమిల్లి వీర వెంకట సుబ్బారెడ్డి పవర్ ఏందో తెలుసునా? నేను ఎవరికైనా ఒకే ఛాన్స్ ఇస్తా, రెండో ఛాన్స్ లో ప్రాణం తీస్తా. హలో అన్నా, ఫోన్ అన్నా. ఎవడాడు? హలో అన్నా, పద్మజమ్మ మళ్ళా వాస్తవనే తిరుగుతుందనా? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదనా? ఈసారి మాటలుండవు. నా కొడుకు ఖతం. తీయరా బండి.
అయిపోయింది. రండిరా. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మామూలు మనిషిగా మారలేదు. ఎప్పుడూ నిద్రలో కలవరిస్తుండేవాడు, ఏవేవో మాట్లాడుతూ ఉండేవాడు. ఈలేనా? కరెక్టేనంటావా? సరే పదరా. ఇప్పుడు ఒకసారి వచ్చాను ఇక్కడికి. లోపలికి వెళ్ళి అడుగుదాం పద. రే శ్రీరామ్. శ్రీరామ్ వీడియో ఇక్కడ ఉన్నాడు రా. వీడేంట్రా ఎలా పడుకున్నాడు? శ్రీరామ్. రే శ్రీరామ్, ఏమైందిరా? లేవరా. ఇలా అయిపోయింట్రా వీడు. అవునరా. రే పద్మ ఎలా ఉందిరా? ఎక్కడుంది? నేను ఒకసారి మాట్లాడాలరా తనతో. రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రే ఒకసారి చూడాలని ఉందిరా. ఒరే అవన్నీ తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఇంతకీ పద్మ ఎలా ఉందో చెప్పండి రా. నువ్వు త్వరగా కోలుకోవాలరా. నువ్వు మాతో పాటు కాలేజీకి రావాలరా. అరే శ్రీరామ్, పద్మ గురించి ఇప్పుడెందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. అసలు నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంట్రా? అది కాదురా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రే పద్మ కలిసిందా లేదా? ఇంతకీ తలగాయం తగ్గిందా? రే నేను పద్మని చూడాలి, మాట్లాడాలి, ఈ గాయాలు చూపించాలి. కలవలేవు. కలుస్తాను. నీకేం పిచ్చి పడిందా? చచ్చిపోయిన అమ్మ ఎలా కలుస్తావురా? పగలు రాత్రి ఆ అమ్మాయి సమాధి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. డాక్టర్లు కూడా శ్రీరామ్ ఆ అమ్మాయిని మర్చిపోతేనే మామూలు మనిషిగా తయారవుతాడని, లేకుంటే మనం ఏం చేయలేమని తేల్చేశారు. ఆ అమ్మాయి గురించి మర్చిపోయినప్పుడు మాత్రం నాతో అన్ని విషయాలు బాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆ అమ్మాయి గుర్తుకు రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు. వాడు ఏ రోజైనా మారతాడని ఆశతోనే ఇంకా బతుకుతున్నాను బాబు. అమ్మా. ఏంట్రా, ఏమైంది? ఏమీ లేదమ్మా, ఈ ఒక్కరోజు నీ ఒళ్ళో పడుకోవాలని ఉందమ్మా. ఒక్కరోజు కాదురా, ప్రతిరోజు పడుకున్నానా? అమ్మా నన్ను క్షమించమ్మా. అంత పెద్ద తప్పు నువ్వేం చేసావు నాన్నా? అందుకే అమ్మ మనసు బంగారం అంటారమ్మా. అమ్మా నేను నీ బంగారు కొండనేనా అమ్మా? అమ్మ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డ కూడా బంగారు కొండేరా. దేవుడు నాకు మరో అవకాశం ఇస్తే నేను నీ బంగారు కొండని నిరూపించుకుంటానమ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారు నాన్న? లేదమ్మా, పిల్లలు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కష్టాలు తీరుతాయంటారు. నా వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు కదమ్మా. నేను బ్రతకటం అంత అవసరం అంటావా అమ్మా? అలా అనుకు శ్రీరామ్. అలా జరిగింది బాబు. రే శ్రీరామ్ ఎక్కడ్రా? అవునరా, వాడు ఎంతసేపు ఇక్కడ ఉండాలి కదా, ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మా వాడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను, రండి బాబు.
శ్రీరామ్, నేను రేపు సిటీకి వెళ్తున్నాను రా. నేను మంచి డాక్టర్కి చూపిస్తాను. నువ్వు మళ్ళీ నార్మల్గా అయిపోతావు. నువ్వు మా అందరితో హ్యాపీగా ఉండొచ్చురా. నేను ఎంతసేపు మాట్లాడినా పట్టించుకోవేంట్రా? రే శ్రీరామ్, బాబు శ్రీరామ్, బాబు శ్రీరామ్, ఏమైందిరా నీకు? బాబు ఏరా, ఏ అమ్మను వచ్చాను, ఒకసారి మాట్లాడరా బాబు. శ్రీరామ్ ఒకసారి చూడు బాబు. బాబు శ్రీరామ్, శ్రీరామ్ ఒకసారి మాట్లాడరా. ఈ అమ్మను వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా శ్రీరామ్? అమ్మా, గడిచిపోయిన కాలం గురించి బాధపడుతుంటే బతికే భారం అవుతుంది. రానున్న కాలం గురించి ఆలోచిస్తే బ్రతికే బాధ్యత అవుతుందమ్మా. వాడు అందుకోలేనంత ఎదుగుతాడనుకున్నాను, కానీ అందని లోకాలకు వెళ్తాడనుకోలేదు బాబు. వేసిన ప్రతి విత్తనం మొక్క కాదు, మొలిచిన ప్రతి మొక్క మహావృక్షం కాలేదని మహాత్ములు అన్నారు కదమ్మా. శ్రీరామ్ చనిపోయి ఉండొచ్చు, కానీ నీ కొడుకు మాత్రం బతికే ఉన్నాడమ్మా. అవునమ్మా, తల్లిదండ్రి లేని నాకు ఇక నుంచి అన్నీ నువ్వేనమ్మా. అందరూ కొడుకుల్ని దత్తత తీసుకుంటారు, నేను తల్లిని దత్తత తీసుకుంటున్నాను. కాదనకమ్మా. ఇంకెన్ని రోజులు అతని కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోకుండా ఉంటావు? పెళ్లి అనేది ఎప్పుడో ఒకప్పుడు చేసుకోక తప్పదు. నా మాట విని మొన్నొచ్చిన సంబంధం చేసుకోమ్మా. అమ్మమ్మా, నేనెవరిని చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నా పెళ్లి ప్రస్తావన తేవద్దు ప్లీజ్. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటావు చెప్పు? వదిలే. ఏమోనే, నీ ఇష్టం. ఎలా చేశారో స్టేజ్ మీద కూడా అలాగే చేయండి, ఓకే? మనమందరం ఈ చెరువు గుట్ల మీద తిరుగుతూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు రా. రామనాథం మాస్టర్ సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ అడుగు చూద్దాం రా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రామనాథం మాస్టర్
చూపులతో గిలిగింతెడితే ఎట్టాగా ముసిరిన కోరిక తొందరలో మురిపాలన్నీ దాచవుగా చూస్తా ఎదురు చూస్తా నిన్నే కలవరిస్తా వస్తే ఎదురు వస్తే నిన్నే చుట్టి వేస్తా ఈడు హద్దులోన గుండమంది అల్లరింకా ఆపమంది గుంటె పనులు చాలా మందిలే నువ్వు ముద్దు ముద్దు మాట్లాడి హద్దులోన ఉండమంటే ఆగేదేటాగే సొగసులు చూస్తే చాలదుగా మెలికలు తిరిగిన వంపుల్లో గుసగుసలెన్నో చెబుతారా చూస్తే విన్న పాలు వస్తే ఆగడాలు శృతులే పెంచుతుంటే ఇస్తా వీడుకోలు నువ్వు మాటకొక్క పేచి పెట్టి ఉసులన్నీ దాచిపెట్టి జారుకుంటే ఊరుకోనిలే కోడి పిల్లవాడా కొంటె గుర్రవాడా అంత ఆసైతే కుదరదులే కాలేజీ రోజులు ఎంత అందంగా ఉంటాయో వాటిని నిర్లక్ష్యం చేసి తిరిగి రాని కాలాన్ని, బాధ్యత గల తల్లిదండ్రుల్ని, బంగారం లాంటి భవిష్యత్తుని అన్నీ కోల్పోయాం. వీటినన్నిటినీ పోగొట్టుకున్నాకే తెలిసింది ఆ కాలేజీ రోజులు విలువేంటో. అవునరా, నా ఆనందం కోసం అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కన్నవాళ్ళు కూడా లేకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకునే తాతయ్యని చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడురా నేను. అంటే తాతయ్య ఇప్పుడు? అవునరా, తాతయ్య ఇప్పుడు లేడు. నన్ను వదిలి కానరాని లోకానికి వెళ్ళిపోయాడు. తాతయ్య ఇప్పుడు కనిపిస్తే, తాతయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని కాళ్ళ మీద పడి గట్టిగా ఆడాలనిపిస్తుందిరా. కానీ ఎంత ఏడ్చినా తాతయ్య తిరుగు రాడు కాదురా. అరే ఊరుకోరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునరా, మనం అందరం తప్పు చేశాన్రా. ఆ రోజు సూర్యప్రకాష్ లెక్చరర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మనం ఎవరూ వినిపించుకోలేదురా. అందుకేరా మనకి ఈ శిక్ష. మనం ఆ రోజు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనిపిస్తున్నావురా. అవునరా, ఆ రోజు బాగా చదువుకొని ఉండుంటే ఈరోజు హాయిగా ఉండేవాడిని. పండిని చాకరీ చేస్తూ బతికిడుస్తున్నాను రా. ఒక్కొక్కసారి పూట గడవక ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుందిరా. కష్టాలు కన్నీళ్ళు కామన్ అనుకున్నాను, కానీ ప్రతి గుండె వెనక ఇంత బాధ ఉంటుందని ఊహించలేకపోయాను రా. సరేరా, మీరేం దిగులు పడకండి. మీకేం సహాయం కావాలన్నా ఒక ఫ్రెండ్ ఉన్నాడనే సంగతి మర్చిపోకండి. త్వరలోనే మీ అందరికీ మన కంపెనీలోనే ఉద్యోగాలు చూసి మిమ్మల్ని అక్కడే సెటిల్ చేస్తాను రా. నా కోసం అంత రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? అవసరమేరా. ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఈ ప్రాణానికి విలువే ఉంటుంది, ఈ జీవితానికి అర్థమే ఉంటుందిరా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టంరా.